కౌలు రైతుల విషయంలో చంద్రబాబు తెగించినే నిర్ణయం తీసుకున్నారు. ఎందుకు అంటే సాధారణంగా కౌలు రైతు అంటే భూ యజమాని ఆయన అసలు రైతు తను వేరే వాళ్ళకి కౌలుకిస్తే ఆ కౌలు కాగితం లేకుండా కార్డు ఇవ్వడానికి వీల్లేదు. ఎందుకయ్యా అంటే కౌలు రైతుల చట్టం ప్రకారం ఒక విధానం ఉంది. ఏంటంటే కౌలు రైతుల చట్ట ప్రకారం ఒక 5 ఏళ్ళు కనుక వాళ్ళ చేతుల్లో ఉంటే ఆ తర్వాత 7 ఏళ్ళు మనం ఆ తర్వాత కనుక ఆ భూమి తీసుకోవాలనుకున్నప్పుడు వాళ్ళకే ఫస్ట్ అమ్మాలి, అది కూడా ఒకేసారి కాదు 6 ఏళ్లలో అమ్మాలి. ఇట్లాంటి ఒక చట్టం ఉంది. అందుకని ఎవరు కౌలుకి రాసి లేదా 2వ ఏడాదే కోర్టుకు వెళ్ళినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అందుకే లీగల్ లిటిగేషన్స్ వస్తాయని కౌలుకి రాసి ఎవరు నోటి మాటగా నడుస్తుంటుంది. దానివల్ల ఏమైపోతుందంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 6,000 కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇదివరకు ఇచ్చినటువంటి 7,500 కానీ ఇప్పుడు ఇద్దామనుకుంటున్నటువంటి టోటల్గా 20,000 రూపాయలు, అందులో మరి కేంద్ర ప్రభుత్వం 6,000 వీళ్ళు 14,000 ఇస్తారు, లేకపోతే వీళ్ళే 20,000 ఇస్తారో తెలియదు. ఇట్లాంటివి ఏమవుతాయి అంటే అసలు యజమానికి వెళ్తున్నాయి, కౌలు రైతుకి వెళ్ళట్ల. దానికి తోడుగా ఏదైనా పంట నష్టం అది జరిగితే పరిహారం అసలు రైతుకి వెళ్తుంది, వీళ్ళకి రాదు. దాంతోనే ఆత్మహత్యలు ఇంతకుముందు కూడా జరిగినటువంటి చూసాం. 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు అంతకుముందు కాడి వదిలేస్తే ఈ దఫా చంద్రబాబు గారి ప్రభుత్వం కూడా 14-19 మధ్యలో చేయలేకపోయింది. ఈ ట్రిప్ మాత్రం క్యాబినెట్లో కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. కౌలు రైతులకు సంబంధించి అసలు రైతుతో సంబంధం లేకుండా కార్డులు ఇచ్చేటట్టు, పరిహారం వాళ్ళకే ఇచ్చేటట్టు. అయితే ఇక్కడే లాజికల్ పాయింట్ ఉంటుంది. తెగింపు అని ఎందుకన్నానంటే రేపు పొద్దున ఇప్పుడు మన పొలం మనకి తెలియకుండానే ఎవరో ఒకళ్ళు కౌలుని కార్డు రాసేసుకోవచ్చు. అక్కడికి వెళ్ళి ప్రభుత్వం వాళ్ళతో మాట్లాడుకుని ఆ పంట నేనే చేస్తున్నాలే అని చెప్పచ్చు. లేదా మన దగ్గర కూలీగా మనం మనుషులు పెట్టుకుంటే వాళ్ళ పేరు మీదన కౌలు రైతులు అని చెప్పేసి తీసుకున్న సమస్య వచ్చేస్తుంది. నా భూమిలో నేను ఇవ్వకుండా నువ్వెట్లా కౌలు కార్డు ఇస్తావని రేపు పొద్దున ఎవరైనా కోర్టులకైనా వెళ్ళచ్చు. అయితే అవన్నీ జరగడానికి 2-3 ఏళ్ళు పడుతుంది. ఎవరికన్నా వివాదాలు వచ్చి అంటే ఇట్లాగ ఎవరైనా డబ్బులు తీసేసుకుని తమకి తెలియకుండా తమ భూమి మీదన కౌలుకి తీసుకుంటున్నారు లేకపోతే పరిహారాలు తీసుకుంటున్నారని తెలిసి ఎవరన్నా కోర్టులకు వెళ్తే అవి చిన్న చితక రైతులు అయితే ఏం కాదు, వాళ్ళు పెద్ద కోర్టుల దగ్గరికి వెళ్ళలేరు, లోకల్గా అధికారుల దగ్గరికి వెళ్తే అదంతా ఈ ప్రభుత్వం అధికారులు ఉంటుంది కాబట్టి కంట్రోల్ చేసేయచ్చు. అందులో అట్లాంటివి ఎవరికి ఇస్తారు, అధికార పక్షానికి సంబంధించిన అనుకూలరికే ఇవ్వడానికి అవకాశం. అలా కాకుండా పెద్ద ఎత్తునకి వెళ్ళి కోర్టుల్లో లీగల్ పాయింట్లకు వచ్చినప్పుడు సమస్య వస్తుంది. అంతా 2-3 ఏళ్ళు పడుతుంది. ఈలోపు ఎట్లాగ జమిలి ఎన్నికలు వచ్చేస్తే కనుక ఎన్నికలే వచ్చేస్తాయి. కాబట్టి ఈలోపు తమ ప్రభుత్వానికి ఇబ్బంది రాదన్నటువంటి ధైర్యంతోనే తెగించి ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పచ్చు.